సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనీ. అసలు మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు అన్న విషయాన్ని పక్కన పెడితే చాలామందికి మనీ అనేది ఇంపార్టెంట్. కానీ కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. సో మనీ ఎంత కష్టపడ్డా కానీ మనీ అనేది నిలకడగా ఉండదు. సో డబ్బు పైన ఎలా సంపాదించాలి ఏంటి అన్న దాని గురించి నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, హ్యాపీనెస్ కోచ్ అండ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం హరిణి గారు. నమస్తే భవన్. మేడం, మాకు లాస్ట్ వీడియోలో చెప్పారనమాట అసలు యూనివర్సల్ అంటే ఏంటి అండ్ మనీకి యూనివర్సల్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్న దాని గురించి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అందులోనే మాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, చాలామందికి ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, ఈ టైంలో నాకు ఒక 10,000, 50,000, 1,00,000 ఇలా చాలా ఎమర్జెన్సీగా అమౌంట్ అనేది అవసరం ఉంది. సో అలా మనకి అమౌంట్ అనేది చాలా ఎమర్జెన్సీగా అవసరం ఉన్నప్పుడు సో మనం యూనివర్సల్కి ఏ విధంగా ప్రేయర్ చేసుకోవాలి? యూనివర్సల్కి మనం ప్రేయర్ చేసుకోవాలన్నప్పుడు మన ఇంట్లో దేవుడితో ఎలా ప్రేయర్ చేసుకుంటామో అలాగే యూనివర్సల్ కూడా మనం ప్రేయర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయటానికి ఏం చేస్తున్నాము, భగవంతుడితో ప్రేయర్ అంటే వెనకటి కాలంలో మనకి చెప్పింది మన మనసుని అర్పించాలి అని చెప్పారు భగవంతుడికి. కానీ రాను రాను ఏమైపోయింది, మనసుని అర్పించడం కాకుండా పూజలు, హడావుడి, ఎక్కువ మందికి మనం చేయటము, ఆర్భాటాల్లో ఎక్కువ వెళ్ళిపోయింది. అసలు భగవంతుడు అడిగింది మనసు. ఆ మనసు కూర్చుని అమ్మతో మాట్లాడినట్టుగా, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా ఫస్ట్ భగవంతుడితో మనం ప్రతిదీ కూడా మాట్లాడే సాన్నిహిత్యం పెంచుకోవాలి. చాలామంది భగవంతుడు అంటే ఏమనుకుంటారంటే భయపడుతూ ఉంటారు. భగవంతుడు ఎంత తప్పు చేస్తే మనల్ని తిడతారో, కొడతారో, లేకపోతే శిక్షిస్తాడో అని ఒక భయంతో ఉంటాడు. భగవంతుడు ఎప్పుడైనా సరే ప్రేమ స్వరూపుడు. ఎందుకు తిడతాడు? దేనికైనా సరే మనం 100 సార్లు తప్పు చేసినా కూడా క్షమించగల క్యాపబిలిటీ ఉన్న పరమాత్మ. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆర్తిగా ఏది కావాలన్నా కూడా ఆయన దగ్గర కూర్చుని ఫస్ట్ మనం ఆయన సరెండర్ అవ్వాలి. అది యూనివర్స్ అయినా సరే, భగవంతుడైనా సరే. యూనివర్సల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎందుకు కావాలి మనీ? ఇందాక చెప్పుకున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, మనీకి అనుకున్నప్పుడు చేసినప్పుడు యూనివర్స్ మీద పూర్తి నమ్మకం ఉండాలి. ఇందులో వచ్చిన తర్వాత మనీ కావాలి అంటే ఇందులో వచ్చిన ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇంకోటి మెయిన్ ఇందులో ఇది చెప్పకుండా దాంట్లోకి వెళ్ళలేము. ఒకటి ఏదైనా సరే ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాము, మనకి ఇది కావాలి, అది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆ ఫ్యూచర్ టెన్స్లో ఎక్కువ ఉంటాం. ఇప్పుడు ఇది కావాలి, ఇప్పుడు ఇది వెళ్ళాలంటే మనం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆల్రెడీ జరిగిపోతే ఎలా అయితే ఉంటుందో ఈరోజు ఆ కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఫస్ట్ మన ఇంట్లో, మన లైఫ్లో మనం పొందిన జన్మకి అన్నింటికి మనం పొంది ఉన్న వాటన్నిటి కూడా థ్యాంక్ యూ చెప్పి, మన దగ్గర వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా థ్యాంక్ యూ చెప్పి, అక్కడ నుంచి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో దానికోసం వెళ్ళి భగవంతుడిని ఆర్తిగా అడగాలి. అందులో యూనివర్సల్ ప్రేయర్ వచ్చి మనకు డబ్బులు కావాలన్నప్పుడు, బాగా డబ్బుల్ని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది మనకు బాగా వర్కౌట్ అవుతుంది. హోపోనోపోనో. ఈ హోపోనోపోనో టెక్నిక్ వల్ల ఏంటి అంటే దాన్ని మనం ఏదైనా కూడా సింపుల్గా హీలింగ్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఫర్గివ్నెస్, ఇది ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఈ ఒక్క మంత్రమే మనకి ఏదైనా ఓం అనే మంత్రం ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ హోపోనోపోనోపోనో అనే టెక్నిక్ అనేది మన లైఫ్లో యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఇన్స్టెంట్ మనీ మనం సంపాదించడానికి, మనలో ఉన్న ఫర్గివ్నెస్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ 4 పదాలు ఇదేంటంటే హవాయి ప్రజలు అక్కడ బాగా యూటిలైజ్ చేస్తారు ఈ దాన్ని. దీని ద్వారానే వాళ్ళు అంత సక్సెస్ సాధించారు. ఈ హోపోనోపోనో టెక్నిక్ అనేది ఒక ప్రేయర్ అనమాట. మనకి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి, చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న డబ్బులకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం అనేది మన లైఫ్లో ఏది ఉందో దానికి చేయాలి. మనం కానీ ఏం చెప్తాము, ఎవరికైనా వచ్చి నీకు ఏమున్నాయి, ఏం లేవు, ఏం కావాలని అడిగితే ఎంతసేపు కూడా అది లేదు, ఇది లేదు, లేమి గురించి మాత్రమే మాట్లాడతాము. ఆ లేము గురించి వదిలేసి మనకి డబ్బులు కావాలి, ఇప్పుడు ఇన్స్టెంట్గా మీకు 10,000 కావాలి, ఒక 50,000 అన్ఎక్స్పెక్టెడ్గా కట్టాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకోండి. అంత తీసుకొని మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పెట్టండి, డబ్బులు లేకపోతే ఒక ముద్ర చెప్తాను, ఆ ముద్ర పెట్టుకునైనా చేయండి. మీకు అనుకున్న క్షణంలో మీకు డబ్బులు ఆ రోజులు ఇమీడియట్గా మీకు అనుకున్న అవసరానికి అందుతాయి. దానికి వచ్చేసి ఈ మనీని ఇలా తీసుకొని, ఇంతకుముందు మనం చెప్పాం కదా హోపోనోపోనో టెక్నిక్ అనేది, దాంట్లో 4 వర్డ్స్ వస్తాయి, 4 మంత్రాలు అనమాట. అదేంటి? ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ మై డియర్ మనీ, ఐ ఆమ్ సో సారీ. ఎందుకు? మనీకి చేస్తున్నాం కాబట్టి మనీ గురించి మనం ప్రేయర్ చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనీ పరంగా మనం ఏం తప్పులు చేసామో, ఏం చేసామో అన్నిటికీ ఫర్గివ్నెస్ ఇస్తూ, మనీని మనం ఎంత ప్రేమిస్తున్నామో, డబ్బు ద్వారా మనం ఎందుకు ఎంత అట్రాక్ట్ చేస్తున్నామో, డబ్బు వల్ల మనం పొందిన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నిటిని ఈ మనీ ద్వారా మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నాం. సో ఈ 4 వర్డ్స్కి నేను ఒకసారి అర్థం చెప్పి దీన్ని ఎలా చేయాలనేది మీకు చెప్తాను.
దీంట్లో డియర్ మై డియర్ మనీ ఎవరి గురించి చేస్తున్నాం? మనీ అంటే ఈరోజు మనం చాలామంది అంటారు డబ్బుతోటి అన్నీ వచ్చేస్తాయా, డబ్బు ఉంటే చాలా ఇంకా లైఫ్లో ఏం అక్కర్లేదు అంటారు. డబ్బే అన్నీ చేయదు, కానీ డబ్బు లేకపోతే మనం ఏం చేయలేం. అంటే పొద్దున్న లేసి మొహం కడుక్కునే కాడ నుంచి పడుకునేంత వరకు నైట్ ఏం చేయాలన్నా ఆల్మోస్ట్ 99% మన అవసరాలన్నీ తీర్చేది ఈ ఎనర్జీ మాత్రమే. అలాంటప్పుడు మన ఇంట్లో మన పిల్లల్ని చూసుకున్నా, స్కూల్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా, ఇంట్లో వాళ్ళకి అన్నీ చూస్తున్నామంటే దీనికి ఎంత రెస్పెక్ట్ చేయాలి మనం ఇండైరెక్ట్గా లక్ష్మీదేవిని పూజిస్తున్నాము అంటే కూడా డబ్బు కోసమే కదా. మరి మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని కూడా మనం చాలా వాల్యుబుల్గా దాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడు డియర్ మై మనీ ఐ ఆమ్ సో సారీ. ఎందుకు సారీ చెప్తున్నాము? చిన్నప్పటి నుంచి మనం డబ్బుని తిడుతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. డబ్బు చెడ్డది అట్లా అని డబ్బుని మనం అన్ఎక్స్పెక్టెడ్గా రాగానే వృధాగా ఖర్చు పెట్టడం కావచ్చు, రాగానే పంపించేయడం కావచ్చు, డబ్బు పరంగా చేసిన మన తప్పులన్నిటికీ కూడా మనం మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాము. థ్యాంక్ యూ అంటే ఒక మనిషిని నిన్ను సారీ చెప్పినప్పుడు నేను చూసుకోకుండా కాల్ దక్కితేనో చేస్తే మనం ఏం చెప్తాం? సారీ చెప్పగానే ఓకే ఇట్స్ ఓకే అన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. అలా మన ఎదురుగుండా మనీని సారీ చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తే తను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాం. ఐ లవ్ యూ. ఎందుకు? నువ్వు అంటే నాకు ఇష్టం. ఈ డబ్బు ద్వారా మనం ఏమేమి పొందాము, ఏమేమి చేస్తున్నాము, ఎన్ని మనం బెనిఫిట్స్ పొందామనే దానికి డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా ఎప్పుడైతే డబ్బుకి థ్యాంక్ యూ చెప్తున్నాడో డబ్బు పట్ల చేసిన తప్పుల్ని మనం మన్నించమని మనం కోరుకోవాలి. ఎట్ ది సేమ్ టైం డబ్బు ద్వారా మనం ఏమైతే పొందుతున్నామో ఆ బెనిఫిట్స్ మనం చెప్పినప్పుడు ఆ మనీ సంతృప్తి చెందుతుంది. అప్పుడు మనకి ఎంత మనీ కావాలంటే అంత మనీ. దీనివల్ల ఏంటి? ఫర్గివ్నెస్. ఈ ఫర్గివ్నెస్ అనే దానివల్ల ఏంటంటే మనం చేసిన తప్పులన్నింటినీ మర్చిపోయి మనకు కావాల్సిన మనీని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అందుకని ఇలా తీసుకొని మీరు ఒక చేత్తో మనీ పట్టుకొని మనీని చూస్తూ దీన్ని కనెక్షన్ ఇస్తూ ఎంత కనెక్షన్ మనీకి ఇస్తే మన దగ్గరికి మనీ అంత వస్తుంది. మీకు 10,000 కావాలి, ఎంత కావాలనుకుంటే దానికి ఫస్ట్ ఒక అఫర్మేషన్ రాసుకోండి. ఒకటి, నాకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఊహించిన మార్గాల ద్వారా నాకు 10,000 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని అనుకుని దాని ద్వారా డియర్ మై డియర్ మనీ ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇదే పదాన్ని మీరు డైలీ 108 టైమ్స్ చేయండి రోజు. ఇలా డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇలా కుబేర ముద్ర పెట్టుకోండి. కుబేర ముద్ర అనేది ఎలా పెట్టుకుంటాము? ఈ 2 చేసుకొని ఈ 3 ముద్రలు పెట్టుకొని ఈ కుబేర ముద్ర పెట్టుకొని డియర్ మై డియర్ మనీ ఐ ఆమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఉంటామో, ఏం చేస్తాము? ఈ కుబేర ముద్ర ద్వారా మన డబ్బుని బాగా అట్రాక్ట్ చేయగలుగుతాము. మన డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఈ ముద్ర మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. కుబేరుడే కదా డబ్బుకి అధిపతి. సో ఆ డబ్బు రావాలంటే ఈ ముద్ర పెట్టుకొని మనం ఈ 3 టిప్స్ని మనం చేసుకొని ఇదే మంత్రాన్ని పదే చాంటింగ్ చేయడం ద్వారా మీరు అనుకున్న డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సడన్గా ఉన్న ఫలంగా చాలా త్వరగా సక్సెస్ అయిపోతారు. అది జాబ్లో అయినా కానీ లేదంటే బిజినెస్లో అయినా కానీ చాలా త్వరగా సక్సెస్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఒక 1 year అండ్ 2 yearsలోనే మళ్ళీ వెంటనే డౌన్ అయిపోతారు. సో రీజన్ ఏంటి? ఇందులో రీజన్ ఏంటి మీరే అన్నారు కదా. అంటే మనం చూడండి, ఏదైనా సరే ఫాస్ట్గా గ్రో అయింది పెరుగుట విరుగుట కొరకకి అని ఒక సామెత ఉంది. అంటే దీనికి యూనివర్సల్కి ఏమైనా కనెక్షన్ ఉందా? 100% ఉంటుంది. అంటే యూనివర్స్కి దీనికని కాదు, మన లోపల యూనివర్స్ అంటే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. యూనివర్స్ అంటే చాలా మంది అక్కడ ఉందో ఎక్కడో ఉంది బయట ఉంది అని అనుకుంటారు. ఫస్ట్ విల్ పవర్ అన్నా కూడా లోపలున్న మన ఆత్మస్వరూపం అన్నా కానీ ఆ యూనివర్స్ అనేది కూడా మన లోపలే ఉంటుంది. ఆ విల్ పవర్ని మనం బయటకు తీసుకురావాలి. అది కొంతమంది యూనివర్స్ అంటారు, కొంతమంది విల్ పవర్ అంటారు, కొంతమంది ఆత్మస్వరూపం అంటారు, సోల్ అంటారు. అలా డిఫరెంట్ నేమ్స్తో చూస్తారు. ఫస్ట్ ఆ విల్ పవర్ని మనం యూనివర్స్ని బయట వెతకొద్దు, మన లోపల వెతకాలి, బయట చూడాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క మనుషుల్లో, ప్రతి ఒక్క ప్రకృతిలో అన్నింటిలో మిళితమై ఉండిపోయింది ఈ యూనివర్స్ అనేది. సో అందరం కూడా యూనివర్స్ అంటే మనం 100% సాటిస్ఫైగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి. ఇక్కడ మీకు డబ్బుల దగ్గరికి వచ్చినా అందరూ తొందరగా సక్సెస్ అయిపోతాము రావడానికి వచ్చినప్పుడు యూనివర్స్కి ఎందుకు మనకి సంబంధం ఉంటుంది అంటే, మనం ఒక్కసారి వెళ్ళంగానే పెరుగుట విరుగుట కోరికకు అన్నట్టుగా ఎంత ఫాస్ట్గా అవుతాం అంత ఫాస్ట్గా వెనక్కి వస్తాం. అంటే ఒక బంతి ఉంది చూడండి, ఎంత బాగా గిరాటు కొడితే మళ్ళీ ఇమీడియట్గా బ్యాక్ వస్తాం. అంటే ఒక స్ట్రక్చర్ లేకుండా, ఒక ఇదిగా లేకుండా మనం ఏం చేస్తాము, ఏదో వచ్చిన దాన్ని బట్టి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక దాంట్లో వాల్యూస్ కానీ ఏది కూడా చేయకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళంగానే విపరీతమైన అహంకారం కావచ్చు, ఏది చేసినా నేను కరెక్ట్ అనుకోవటము, లేదంటే ఈ రూటే కరెక్ట్ అనుకోవటము, అట్లా ఒకలాంటి ఫీలింగ్ తోటి ఒకలాంటి నిర్లక్ష్యంగా మనం ప్రవర్తించవచ్చు. ఈ చేస్తున్న ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది మర్చిపోయి మనం ఏం చేస్తున్నామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో అనేది మర్చిపోయి దాన్ని నిర్లక్ష్యంగా మనం బిహేవ్ చేయడం వల్ల కూడా పడిపోవచ్చు. ఇవన్నీ దాటాలి, చెయ్యాలి, వెళ్ళాలి అంటే ఫస్ట్ కృతజ్ఞతా భావం అనేది ఉండాలి.
అంటే మనం 0 స్టేజ్లో ఉన్నా 100 స్టేజ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా దాన్ని అలా నిలబెట్టుకోవాలి చేయాలంటే కొన్ని మోరల్ వాల్యూస్ ఖచ్చితంగా మనం పాటించి తీరాలి. ఇప్పుడు ఈ పొటెన్షియల్ అనేది ఎక్కడ ఉండదు, మన లోపలే ఉంటుంది. ఆ పొటెన్షియల్ మనం బయటకు తీసుకురావాలి. ఇక్కడ చిన్న మీకు ఒక మోరల్ స్టోరీ ఇప్పుడు భగవంతుడు మనం సృష్టించేటప్పుడే మనకున్న పవర్ ఎక్కడుంది, ఏం చేయాలి, ఆ పవర్ని బయటికి పంపించాలి అనే దానికి మనకి యూనివర్స్ మనతో పాటు పుట్టినప్పుడే మనకి ఇవ్వాలి అనుకుంది. ఆ పంపిస్తూ ఏమనుకుంటుంది, ఆ పవర్ని ఎక్కడ పెడదాము, ఏం చేద్దాం అనుకుంటే ఆకాశంలో పెడదాం అనుకుంటే ఇప్పుడున్న వాళ్ళు శాస్త్రవేత్తలు చాలామంది అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు, చేస్తున్నారు అనుకుంటారు. లేదు భూలోకంలోకి వెళ్ళాలి, పెట్టాలి, చేయాలి అనుకున్నప్పుడు అక్కడ కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. సముద్రంలో పెడదామన్నా సముద్రంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. భగవంతుడు చాలా ఆలోచించి ఎవరు వెళ్ళలేని ప్లేస్లో దాన్ని పెట్టాలి అనుకున్నారు. ఎవరు వెళ్ళలేని ప్లేస్ అంటే ఎవరుంది, మన అంతరాత్మ. మనం ఎంతసేపు అవుటర్ చూస్తాం కానీ మన ఇన్నర్కి మనం జర్నీ అనేది చేయము. ఇన్నర్కి జర్నీ చేయనప్పుడు మనం ఏం చేస్తాం, మనకి బయట ఏదొస్తే అది ఆపర్చునిటీ పట్టుకొని చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటా చేస్తాం. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళిన చోటకే మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడ మిస్టేక్ చేసాము, ఎలా చేసాము, ఏం చేయడం వల్ల మనం తప్పు చేసాము, దీని నుంచి మనం బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే దాన్ని ప్రతిదీ కూడా రీకన్స్ట్రక్షన్ చేసుకొని మనం బయటికి ముందుకెళ్తే దాంట్లో 100% సక్సెస్ అవుతాం. ఇందులో చాలామంది సక్సెస్ అవ్వలేకపోవడం ఎమోషనల్ బ్యాగేజ్ కూడా వాళ్ళు ఉంటుంది. అంతా వెళ్ళినప్పుడు ఎమోషనల్ అంటే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సరిగ్గా లేనప్పుడు కూడా డిగ్రేడ్ అయిపోతాం. దాని దగ్గర నుంచి బయటకు వస్తాము. అక్కడి నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ మనకున్న పేరెంట్స్కి కావచ్చు, మన జన్మకు కావచ్చు, ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానికి సక్సెస్ని మనం చాలా తీసుకొని కృతజ్ఞత భావాన్ని మన లైఫ్లో నింపుకొని దాన్ని ప్రతి ఒక్క ఏమి పొంది ఉన్నామో దానికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళామో దాన్ని చేసినప్పుడు ఏంటంటే యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటుంది. మనం వెళ్ళిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా పొగరుగా ఎక్కువ ఏది చేసినా కూడా నాకేంటి అని లెక్కలేనితనంగా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా డిమోటివేట్ అయిపోతాం. హరిణి గారు, మనం మనీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మనం మనీకి కనెక్ట్ అవ్వాలి అంటే అసలు మనీ మన దగ్గరికి రావాలనుకున్నా కానీ లేదంటే మనం మనీ దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ ఏమైనా యూనివర్సల్ పరంగా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయంటారా? చాలా టెక్నిక్స్ ఉన్నాయి. జనరల్గా యూనివర్సల్ కాంట్లో మనీ అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో ఏంటంటే యూనివర్సల్కి మనీకి ఎందుకు లింకప్ పెడతాము అంటే యూనివర్స్కి కనెక్ట్ అయితే మనం అనుకున్న ఏ కోరికైనా మనం నెరవేర్చుకోవచ్చు. దానికి ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ మన జీవితంలో ప్రతిదీ కూడా మిళితం చేసుకోవాలి. ఆ మిళితం చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అడాప్ట్ చేసుకోవాలి. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చాలా అడాప్ట్ చేసుకుని మనం పాటిస్తూ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. కానీ చాలామందికి కావాల్సింది లైఫ్లో 4% కావాలి. ఏదైనా అది డబ్బు తీసుకోండి, రిలేషన్ తీసుకోండి. ఒక మనిషికి డబ్బు ఉంటేనే కాదు, హెల్త్ కావాలి, రిలేషన్ కావాలి, కెరీర్ కావాలి, మనీ కావాలి, లైఫ్లో సక్సెస్ కావాలి, మనం ఎప్పుడు కూడా హ్యాపీనెస్తో పీస్ఫుల్తో ఉండటం కావాలి. ఇవన్నీ మనిషికి కావాల్సిందే. కానీ ఏం చేస్తున్నాము, ఈ రూట్లో వెళ్తే ఇది సంపాదిస్తే ఇది వస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటున్నామో అది చేయకుండా ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది రాకపోతే ఏం జరుగుతుందని ఉల్టా థాట్తో ఎక్కువ వెళ్తున్నాం. అంటే 96% వేస్ట్ థాట్లోకి మనం వెళ్ళిపోతున్నాము. అనవసరమైన ఆలోచనకి వెళ్తున్నాము. ఆ అనవసరమైన ఆలోచన కాకుండా మనకి ఏం కావాలో దాని మీదే ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే ఈ 4% మీదే మనం ఫోకస్ చేస్తామో మనకున్న అనవసరమైన డౌట్లు కావచ్చు, అనవసరంగా ఉన్న భయాలు కావచ్చు, ఇవన్నీ వెళ్ళిపోయి అనుకున్నది ఏదైనా కూడా సాధించగలుగుతాం. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఏదైనా కావాలంటే ఇన్స్టెంట్గా తెచ్చుకోగలుగుతాడా, తెచ్చుకోలేడా? ఇప్పుడు పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక సైకిల్ కావాలంటే ఈరోజు కాదు రేపు నేను ఇస్తానంటే అది వచ్చే వరకు వంకు పట్టుదల పడతాడు. ఎందుకు, నాకు అది కావాల్సింది, చేయాల్సిందే అని ఖచ్చితంగా నన్ను గొడవ పడతాడు. అప్పుడు ఖచ్చితంగా వస్తుందా రాదా? పేరెంట్స్ ఇవాళ కాకపోతే రేపైనా ఈయన గోడ పడలేం కదా, చేయలేం కదా అని. అలాగే యూనివర్స్ దగ్గరికి వెళ్ళి మన డబ్బు కావాలన్నప్పుడు ఆ నమ్మకాన్ని, బిలీఫ్ని మనం చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నదంతా కూడా యూనివర్స్లో బిలీఫ్ సిస్టమ్ మీదే నడుస్తుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతాం. అది అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మనం చేసుకోవాలి. నమ్మకాన్ని చేయాలంటే అసలు ఫస్ట్ యూనివర్సల్ కాన్సెప్ట్ గురించి వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. అయితే వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఏమంటామంటే అవన్నీ తెలుసుకునే టైం లేదు, మాకు ఇప్పటికిప్పుడు కావాలి, దీనికి ఇప్పుడు ఎనర్జీ కావాలి, నేను ఇప్పుడు సపోజ్ 1 లక్ష రూపాయలు కావాలంటే ఏం చేయాలి, దానికి తగ్గన నాకు రెమెడీస్ చెప్పండి అని అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ తెలుసుకోవటానికి ఎవరు ఇంట్రెస్ట్గా లేరు. అప్పుడు అలాంటి పాటించాలి అనుకున్నప్పుడు 333 టెక్నిక్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. 333 టెక్నిక్ అంటే మనకి డబ్బు దానికి చేయాల్సిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి, మనం ఏం కావాలి అనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లో మనకి ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎంత కావాలి, దేనికి కావాలి అనేది ప్రతిదీ కూడా పర్టికులర్
పేపర్ మీద పెట్టి మనం నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏంటి, మనం మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి. సానుకూలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏది జరిగినా మన మంచిగా జరుగుతున్న థాట్లో ఉండాలి. సెకండ్ వచ్చేసి ఏం కావాలి అంటే, నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ₹1,00,000 ఈ 1 వీక్లో కావాలి అనే దానికి కావాలి. దానికి అఫర్మేషన్ ఫిలప్. దానికి ఏంటి, నాకు అనుకోకుండా డబ్బులు విత్ ఇన్ 1 మంత్ కావచ్చు, ఏవచ్చు, నాకు ₹1,00,000 ఆదాయం తక్షణమే వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. దానికి అఫర్మేషన్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో ఉండొద్దు, ఫ్యూచర్ టెన్స్లో ఉండొచ్చు. అంటే ఆల్రెడీ జరిగిపోతే ఎలా ఉంటుందన్నా ఉండాలి, లేదు జరుగుతుంది ప్రజెంట్ కంటిన్యూస్లో అన్నా ఉండాలి. ఈ అఫర్మేషన్స్ ఎప్పుడు ఫామ్ చేసుకోవాలన్నా కూడా అఫర్మేషన్స్ అనే దానికి ముందు కొన్ని కాన్సెప్ట్లో మనకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. దాన్ని ఎలా ఫామ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా దాన్ని మనం డ్రాగ్ ఆన్ చేసుకోవచ్చు అనేది కూడా, అంటే ఇంకా బాగా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది ఫర్దర్ దాంట్లో వెళ్దాం. ఇక్కడ మీకు ఈ అఫర్మేషన్ ఎప్పుడైతే మనం ఫిల్ చేసుకుంటామో దానికి పేపర్ మీద సానుకూల ధృవీకరణ అంటాం దాన్ని. ఆ అఫర్మేషన్ ఫామ్ చేసుకొని దాన్ని మనకి ఈ 333 టెక్నిక్ అంటే 3 రోజులు 33 సార్లు దాన్ని రైట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున మనం ఇవాళ మండే అనుకుంటే మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 డేస్ ఒకే టయానికి ఈ 333 టెక్నిక్ అప్లై చేయాలి. ఇప్పుడు ఏదైతే సానుకూల ధృవీకరణ అఫర్మేషన్ రాసుకున్నామో, నాకు అనుకోని ఆదాయం ₹1,00,000 నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు మీకు అది నేను లక్ష్యాన్ని ఎందుకు చెప్పానంటే, ఎవరికి ఎంత అవసరమైతే అంత తీసుకోండి. మీకు 50,000 కావాలా, 10,000 కావాలా, 1,00,000 కావాలా అంటే మీరు చేసే పనిని దాన్ని బట్టి మీరు అఫర్మేషన్ సెంటెన్స్ని ఫామ్ చేసుకోవాలి. ఫామ్ చేసుకొని ఇది 33 సార్లు ఈ రోజున 33 టైమ్స్ రాయాలి, రేపు 33 టైమ్స్ నోట్ చేయాలి, ఎల్లుండి 33 టైమ్స్ నోట్ చేయాలి. అంటే ఒకటే టైంకి. అది మళ్ళీ చాలామంది ఏమంటారు, ఇది ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలంటారు. మీరు ఈ రోజు 5 గంటలకు రాస్తే రేపొద్దున 5 గంటలకు రాయాలి, ఎల్లుండి 5 గంటలకు రాయాలి, ఎట్ ది సేమ్ టైం 33 సార్లు రాయాలి. ఆ రాసిన తర్వాత 5 మినిట్స్ మనం దాన్ని విజన్ చేయాలి, ఊహించుకోవాలి. కళ్ళు మూసి కూర్చొని ఆ ₹1,00,000 వస్తే మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనే దాన్ని మనం పర్టికులర్గా దాన్ని మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ₹1,00,000 నేను స్కూల్ ఫీజు కడతాను, పిల్లలకి ఇది కట్టాను, లేకపోతే ఎవరి దగ్గర చెల్లించాను అనేది మనం ఇక్కడ కళ్ళు మూసుకొని అది ప్రతిదీ కూడా ఊహించుకోవాలి. అది ఆటోమేటిక్గా మీకు జరుగుతుంది. ఇది నాకు పర్టికులర్ లైవ్ ఎగ్జాంపుల్. మా పాపకి అసలు వీటి మీద కాన్సెప్ట్ల మీద ఏటి మీద నమ్మకం ఉండదు. నేను వీటిని బాగా అప్లై చేస్తాను. మా పాపకి 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైంలో నేను కాలేజ్ సీటు కోసం టైం ఎక్కువ లేదు. ఆల్రెడీ 2 కౌన్సిలింగ్స్ అయిపోయినాయి. థర్డ్ది స్పెషల్ కౌన్సిలింగ్ పెట్టారు. ఆ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఈ టెక్నిక్లో ఏం చేసాము, మా పాపకి కాలేజ్ సీటు కావాలి. ఆ సీటు రావాలన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే, మన చాలామంది ఇక్కడికి వచ్చే డౌట్, మీరు చేస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం చేస్తే సరిపోతుందా, వాళ్ళు కూడా చేయాలా అంటారు. రక్త సంబంధికులు అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లల కోసము ఎవరో ఒకరు చేసిన 80% వర్కౌట్ అవుతుంది. అయితే వాళ్ళ చేత కూడా చేయించినప్పుడు ఏంటంటే, వాళ్ళ సంకల్ప బలం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళదే నెరవేరుతుంది. అందుకని వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా వాళ్ళ చేత కూడా చేయించాలి. అప్పుడు నేను మా పాపకి ఏం చేశాను, పలానా కాలేజీలో పలానా సీట్లో నీకు పలానా దాంట్లో సీటు రావాలి అనే దానికి అఫర్మేషన్ ఫామ్ చేసి నేను 33 డేస్ 333 టెక్నిక్ నేను చేశాను. తనతో పాటు 3 డేస్ అది కూడా చేశాను. అందులో 2 సార్లు రాని సీటు విత్ ఇన్ 100 మెంబర్స్లో 9 సీట్సే ఉన్నాయి. 9 సీట్లో 8th సీట్ తనకు వచ్చింది. సీరియస్గా ఇప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుంది. అంటే తను అనుకున్న కాలేజీలో తను అనుకున్న సీటు తను అనుకున్న దాంట్లో పొందింది. అంటే ఇది ఖచ్చితంగా మనం చేసినప్పుడు ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో చేస్తామో అది 100% జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీరు 333 టెక్నిక్ ద్వారా మీరు అనుకున్న మనీని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ ఏంటి, మనకి ఏదైనా గుడికి వెళ్ళి మంత్రాల్లో మనం చేస్తాము. ఈరోజు ఈ వాకు పూజ చేస్తే జరుగుతుంది, ఈరోజు నీ మంత్రం చేస్తే జరుగుతుంది, ఈ నోము చేస్తే జరుగుతుంది అంటాం కదా. ఇక్కడ మన మనసుని యూనివర్స్ తోటి మనతోటి లయబద్ధం చేసి మనకు కావాల్సిన మైండ్ని మనం పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టి చేస్తున్నాం. దాంతో మనం మమేకం అయిపోతున్నాం. ఎప్పుడైతే మనం అనుకున్నది మనం చూడగలుగుతామో చేయగలుగుతామో అది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి తీరుతుంది. అంటే ఇక్కడ ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లో ప్రతిదీ కూడా ఊహించడం రావాలి. ఎప్పుడైతే ఊహించడం వస్తుందో అది మంచిగా, జనరల్గా మంచి ఊహించమంటే ఊహించలేం, కానీ చెడు ఊహించగానే ఇమీడియట్గా జరిగిపోతుంది. ఆ జరిగిపోయేదాన్ని పక్కన పెట్టి మనకు కావాల్సిన దాని మీదే మనం ఫోకస్ చేయాలి. అది రావాలి అంటే మీరు ఇందులో ఉన్న ఫస్ట్ 4 రూల్స్ ఏంటంటే, ఒకటి మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. నాకు అనుకోని ఆదాయం ₹50,000 లేదా ₹1,00,000 నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ సెంటెన్స్ని సింపుల్ అండ్ షార్ట్గా స్వీట్గా ఉండాలి. దాన్ని మళ్ళీ 33 సార్లు ఈ రోజున 5 o'clockకి 3 రాస్తే మళ్ళీ రేపు 5 o'clockకి ఎల్లుండి 5 o'clockకి దాన్ని నోట్ చేయండి. ఇది ఈజీగా మీరు అనుకున్న మీ కోరికను నెరవేర్చుకోవచ్చు.
థ్యాంక్ యూ అరణి గారు. మనీ మన దగ్గరికి రావాలనుకుంటే యూనివర్సల్తో మన కనెక్షన్ ఎలా చేసుకోవాలి, అలానే టెక్నిక్స్ ఏంటి అన్న దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది మన డబ్బు మనస్తత్వం ప్రోగ్రామ్. అసలు మనం డబ్బుకి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ యూనివర్సల్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అన్న దాని గురించి ఈరోజు హరిణి గారు మనకు మరిన్ని ఎన్నో విషయాలు తెలియజేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లోని యూనివర్సల్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం.